హాయ్ ఎవ్రీవన్, ఫటాఫట్ పప్పుచారు చేసేసుకుందామా. ముందుగా కందిపప్పుని కడిగి నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న కందిపప్పుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కందిపప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని దానిలో తగినన్ని వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ టామరిన్ ప్యూరీ వేసుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే పప్పుచారు ఉడికిపోతుంది. తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 4 నుంచి 5 మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇట్లా చక్కగా తాలింపు వేగిన తర్వాత ఇందులోకి పప్పుచారు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పప్పుచారు రెడీ.